బూడిద రంగులో ఉండే సిమెంట్ గ్రీన్ కాగలదా అంటూ మంత్రి లోకేష్ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. కడప జిల్లా జమ్మలమడుగులో రేపు శంకుస్థాపన చేయబోతున్న దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీలో తెస్తున్న సరికొత్త పారిశ్రామిక విప్లవానికి సంబంధించి ఇలా పజిలిచ్చారు. పర్యావరణానికి హాని చేయకుండా కార్బన్ ఉద్గారాలు తగ్గించేలా గ్రీన్ టెక్నాలజీతో తయారు చేసే సిమెంట్ అని అర్థం వచ్చేలా లోకేష్ చేసిన ఈ పోస్ట్ చర్చనీయాంశమైంది. సాధారణ సిమెంట్ తయారీలో సున్నప్రాయాన్ని వేడి చేయడం వల్ల విపరీతమైన కాలుష్యం వస్తుంది. దానికి భిన్నంగా థర్మల్ పవర్ ప్లాంట్ల వ్యర్థమైన ఫ్లై యాష్, ఉక్కు కర్మాగారాల వ్యర్థమైన స్లాగ్ను ఉపయోగించి రసాయన ప్రక్రియ ద్వారా ఇక్కడ సిమెంట్ తయారు చేయనున్నారు. ప్రస్తుత గ్లోబల్ మార్కెట్లో ప్రాచుర్యం పొందుతున్న ఈ పద్ధతిలో 40% తక్కువగా కార్బన్ ఉద్గారాలు విడుదలవుతాయి. సిమెంట్ తయారీకి వాడే విద్యుత్ శక్తిని బొగ్గు ద్వారా కాకుండా పూర్తిగా సోలార్ లేదా విండ్ ఇంధనం ద్వారా నడపవచ్చు. పర్యావరణ అనుకూల సాంకేతికతతో జమ్మలమడుగులో ప్లాంట్ ఏర్పాటు ద్వారా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగాన్ని సరికొత్త పంథాలో తీసుకువెళ్తున్నామని సంకేతమిస్తూ రాయలసీమ రైజింగ్ అని లోకేష్ వెల్లడించారు. రేపు అధికారికంగా రాబోయే ఆ సరికొత్త అప్డేట్ కోసం వేచి చూడండి అంటూ పోస్ట్ చేశారు.